ఈ స్టోరీ చెప్పగానే వన్ ఆఫ్ ది హీరో ఆయనే, ప్రొడ్యూసర్ ఎలా యాక్సెప్ట్ చేశారు? ఆ క్యారెక్టర్లో ఉన్న చేంజ్ ఓవర్స్, ఒక నార్మల్ బాయ్ నుంచి అన్నట్టు ఫేవర్ పెట్టుకున్న షూటింగ్ ఎందుకు ఆ టైంలో కూడా చేశారు అసలు? మేము ప్యాకప్ చెప్పి వెళ్ళి అంత లగ్జరీ కంఫర్ట్ మా దగ్గర లేవు. దీంట్లో కొత్త హీరో, మళ్ళీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్గా స్టోరీ చెప్పగానే ఏ పాయింట్ నచ్చింది మీకు? 15 minutes మాట్లాడగానే నాకు ఐ ఫెల్ట్ వెరీ ఏ జోన్ వచ్చినా చేసుకొని వెళ్ళిపోతారా? పలానా ఈ క్యారెక్టర్ అయితే చెయ్యాలని ఏమైనా అనుకుంటారా? యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక మోల్డ్ లాగా నన్ను పోస్ట్ అనేది ఓకే, కానీ కింద కొటేషన్ కూడా పెట్టారు. కుమారుడు, నరకుమారుడు. మీరు రామ్ చరణ్ మూవీలో కూడా చేసామంటున్నారు, రీసెంట్గా గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారిని టీచ్ చేసే క్యారెక్టర్. అంటే మహేష్ బాబు గారిది స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా. I always say he looks like a Greek god. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో రామ్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, హౌ ఆర్ యూ? మీరు ఈ స్టోరీ చెప్పగానే వన్ ఆఫ్ ది హీరో ఆయనే, ప్రొడ్యూసర్ ఎలా యాక్సెప్ట్ చేశారు? స్టోరీలో పలానా లైన్ అని ఆయనకు నచ్చుద్ది కదా, ఏదైనా చెప్తారు కదా స్టోరీ అనగానే మీకు ఇది మనం చేద్దాం కన్ఫామ్ గానీ మీకు ఏది చెప్పారు అసలు హీరో గారు? ఒక జనరల్ ఒపీనియన్ గా కాకుండా తను మోర్ ఆఫ్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా. ఆ క్యారెక్టర్లో ఉన్న చేంజ్ ఓవర్స్, అంటే ఒక నార్మల్ బాయ్ నుంచి, కాలేజ్ నుంచి అవుట్ అయిన ఒక స్టూడెంట్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్, ఒక దేశభక్తుడిలాగా, ఓకే, ఒక పబ్లిక్ కోసం ప్రాణాలు ఇచ్చే ఒక డిటర్మినేషన్, కమిట్మెంట్, ఆ చేంజ్ ఓవర్స్, ఆ ఎమోషన్స్ దాన్ని లైక్ చేసి ఫస్ట్ ఓకే చెప్పాడు. లేటర్ ఆన్ మిగిలిన థింగ్స్ మీద డిస్కషన్ జరిగాయి. అంటే తన పర్టికులర్గా తను యాజ్ ఎ హీరోగా ఫస్ట్ కథ విన్నాడు, ప్రొడ్యూసర్గా వినలేదు. సో హీరోగా విని ప్రొడ్యూసర్గా మారాడు. ప్రొడ్యూసర్ కోసం ట్రై చేసామండి. ఒక 8 months మేము స్క్రిప్ట్తో ట్రావెల్ చేసి కొత్త రక రైట్ కొలాబరేషన్స్, ఫ్రెండ్స్, సపోర్ట్స్, రిస్క్ తీసుకుని ఓకే. అంటే మీరు క్రౌడ్ ఫండెడ్ మూవీ విన్నారు కదా, మొన్న చాలా సినిమాలు వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫండెడ్ మూవీ, కొత్తగా ఉంది కదా. FFM. అంటే అందులో ఫ్రెండ్స్ ఫండెడ్ తో పాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. అసలు మామూలుగా ఇది మీరు ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 15 years నుంచి ఉన్నట్టున్నారు. 15 years అంటున్నారు కదా, ఒక 10 years అంత కాదు, 10 years ఏంటి అప్పుడు వచ్చారా? అప్పుడు వచ్చానా? ఏంటి అప్పుడు వచ్చారా? నిజమే కదా, 15 years. 15 కాదు, చాలా చాలా ఎక్కువ. ఇది 10. ఇది మీరు ఏ సినిమా అయినా సుడిగాలు సుధీర్ ఇట్లాంటివి చేస్తున్నారు ఆర్టిస్టులతో. ఇది దీంట్లో కొత్త హీరో, మళ్ళీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్గా స్టోరీ చెప్పగానే ఏ పాయింట్ నచ్చింది మీకు? నాకు ఫస్ట్ డైరెక్టర్ మీద చాలా అభిమానం వచ్చింది. ఫైన్తో 15 minutes మాట్లాడగానే నాకు ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది చాలా ఈజీగా ఆయన పుల్ ఆఫ్ చేయగలరు, చాలా చాలా అద్భుతంగా తీస్తారని. ఎందుకంటే ఆయన మైండ్లో అంత క్లారిటీ ఉంది. అండ్ నో నాన్ సెన్స్ పర్సన్. ఇది 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 ఇంతే, ఇది ఏం కావాలి అంతే. హీ డజంట్ బీట్ అరౌండ్ ద బుష్. నాన్ సెన్స్ ఏం లేదు అక్కడ, చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. అది నాకు ఒక 10-15 minutes ఆయనతో మాట్లాడినప్పుడే నాకు అర్థమైపోయింది. అండ్ ఆయన మీద చాలా చాలా రెస్పెక్ట్ వచ్చింది నాకు. ఓకే, లెట్స్ డూ దిస్ ప్రాజెక్ట్ అని ఇంట్యూషన్ మీదే వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే ఇంక ఎన్న సొల్లుది జెస్సీ జెస్సీని సొల్లుదా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలంటే, ఇంటరప్ట్ చేస్తున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసి ఇతను హీరో అయిన తర్వాత నా నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ ఆప్షన్ ధన్య గారు. ఇతనికి తెలుసు ఎందుకు ధన్య గారిని అంటే నేను ఆవిడని ఆ క్యారెక్టర్ లో చూడగలిగా. నా ఫస్ట్ ఆప్షన్ హీరోయిన్ ఎవరు నోన్ ఆర్టిస్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ నా నోట్లో వచ్చిన పేరు ధన్య గారు. ఫ్రాంక్లీ వీ ట్రైడ్ ఫర్ అదర్ ఆప్షన్స్ అండ్ ఎండెడ్ అప్ విత్ ధన్య గారు. అంటే ఆవిడకి ఎందుకు ఆ ఇంట్యూషన్ వచ్చింది ఆవిడకి తెలియాలి, బట్ నాకు అతన్ని అడగండి, ఫస్ట్ నేను నా నోట్లో నుంచి వచ్చిన పేరు ధన్య గారే, ఈ సినిమా హీరోయిన్ గారు. ఓకే. అండ్ ఇంకొకటి చెప్పాలంటే యాక్చువల్గా అంటే ఇంత టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్కి ఇంతవరకు సక్సెస్ రాలేకపోవడం అనేది, అంటే
ఎందుకు అనేది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. మా ఇద్దరికి ఒక 15 years రిలేషన్ ఉందండి. సో అప్పటి నుంచి పరిచయం. కేక మూవీ దగ్గర నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేను హీరో ఫ్రెండ్గా చేశాను. నేను తేజ గారు స్టార్ హంట్లో సెలెక్ట్ అయ్యాను. అంటే అప్పుడు 12,000 మందికి ఆడిషన్ జరిగితే సెలెక్ట్ అయిన 12 మందిలో నేను ఒకడిని. అవుట్ ఆఫ్ 12,000 he was selected. షార్ట్ లిస్టెడ్. ఫస్ట్ మూవీనే ఇంత సీనియర్ ఆర్టిస్ట్తో ఎట్లా అనిపించింది? అంటే షైగా కానీ ఏమైనా? ఫస్ట్ టైం ఆవిడని చూసినప్పుడు బాగా షై యాక్చువల్గా. అంటే కొంచెం చేయి పట్టుకోవాలన్నా చాలా భయం వేసింది ఆవిడని చూసేసరికి. బట్ ఆవిడే ఫ్రీగా పట్టుకోండి అంటే అలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. అంటే హక్ చేసుకున్న సీన్ ఒకటి ఉంది మూవీలో. సో అదైతే అయ్యో హీ వాజ్ వెరీ షై అబ్బా. నిజంగా నేను చెప్పాను అంటే హీస్ అ జెంటిల్మెన్, ట్రూ జెంటిల్మెన్. టచ్ చేయాలంటే కూడా ఇజ్ ఇట్ ఓకే అని అడిగేవాడు. సో ఐ సెడ్ ఓకే, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, విల్ కీప్ ఇట్ వీ హ్యావ్ ప్రొఫెషనల్ ఓకే, బట్ కెమెరా మీద రియల్ లవర్స్ లాగా కనిపించాలి. ప్లీజ్ బీ ఫ్రీ, వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు మిహిర్ రామ్ సార్ అండ్ టు ద ఫిల్మ్. సో ఇట్ షుడెంట్ లుక్ ఆక్వర్డ్ గా అనిపించకూడదు. అక్కడ జనాల్లోకి ఆడియన్స్ లో కూర్చొని వాళ్ళకేం అనిపించదు ఆ రోజు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అన్కంఫర్టబుల్ అయిందంట, సో అందుకే ఇలా వచ్చింది సీను అని వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళకి దే వాంట్ 100% లవ్, 100% రొమాన్స్, వీ హ్యావ్ టు గివ్ దెమ్. సో ఒక సీన్ లో హీరోయిన్ కి బర్త్డే విష్ చెప్పి ఎందుకు హక్ చేసుకోవాలా, అదే ఆ డిస్కషన్ మీరు చేసి ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు అన్నిసార్లు మేడం చేసుకోండి, ఎందుకు ఆ సీన్ అన్నిసార్లు రీటేకులు కూడా జరిగిందని అన్నాం, అసలు ఎందుకు? అదే సార్ ఫస్ట్ టైం కదా. ఫస్ట్ అంటే ఆయన ఏమో ఇలా మాట్లాడుతున్నారు అమ్మాయిలతో, ఎవరితో మాట్లాడారు సార్? లేడీస్ తో. కెమెరా ఫియర్ కాదండి, బట్ హెసిటేషన్, అమ్మాయి ఫియర్, హీరోయిన్ ఫియర్. ఆల్మోస్ట్ కొన్ని సీన్స్ దగ్గర మీకు 1 or 2 ఫేవర్ ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు కూడా అంట, కానీ 1 or 2 ఫేవర్ పెట్టుకున్న షూటింగ్ ఎందుకు ఆ టైంలో కూడా చేశారు అసలు? అంటే మా ప్రొడక్షన్ అలా ఉందండి. అంటే ఆ రోజు అది ముగించాల్సిందే. అంటే మేము ప్యాకప్ చెప్పి వెళ్ళే అంత లగ్జరీ కంఫర్ట్ మా దగ్గర లేవు. సో ఆ రోజు ఒంట్లో బాగోపోయినా చేసి తీరాల్సిందే, ఆయనకు కానీ నాకు కానీ. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి నైట్ 2:30, 3 కాల్ షీట్స్ ఎక్స్టెండ్ అయింది. కెమెరామ్యాన్కి 1 or 2, నాకు 1 or 2, అతనికి. అండ్ ఇతనికి స్పెసిఫిక్గా క్లైమాక్స్లో సఫర్డ్ ఎ లాట్. క్లైమాక్స్ పార్ట్ అంటే ఇక్కడ మీరు యాక్షన్ చూస్తే యాక్చువల్గా చాలా వరకు డూప్ లేకుండా చేసిన, అంటే అసలు డూప్ లేవు, చాలా వరకు కాదు అసలు డూప్ లేకుండా చేసిన సీన్స్. బాడీ డబుల్ లేదండి సినిమా మొత్తం, నో బాడీ డబుల్స్. అంటే ట్రైలర్ కట్టు మీరు చూసారు, దాంట్లో యాక్షన్ బాగా ఎలివేట్ అయింది. ఇందులో సర్ప్రైజ్ ఎలివేట్ ఏంటంటే ఒక న్యూ కమర్కి ఒక డిఫరెంట్ టైమింగ్లో ఎంటర్టైన్మెంట్ కామెడీ వర్కౌట్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్లో ఇతని ఫ్రెండ్ క్యారెక్టర్ మెహబూబ్ బాషా అని అప్కమింగ్ కమెడియన్, సీనియర్, తను కూడా ఒక బ్రేక్ కోసం క్రేవింగ్గా ఉన్నాడు. అతను ఫస్ట్ హాఫ్ని అతను భాను గారు, ఇతను ధన్య గారు జస్ట్ పుల్డ్ ఆఫ్ లైక్ దట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సాయి కుమార్ గారు, భానుచంద్ర గారు, ధన్య గారి స్పెసిఫిక్ సీన్ అండర్లైన్ చేసి సెకండ్ హాఫ్లో ఈ సినిమా బాగుందిరా అని కన్క్లూజన్కి వచ్చేసి ఆవిడ సీన్. ఎందుకు అంటే షీ నెయిల్డ్ ఇట్. ఆ తర్వాత సాయి కుమార్ గారు ఏం మాట్లాడారు, ఆ సీనియారిటీ కనపడింది, డైలాగ్స్. సుధాకర్ గారు వేరే లెవెల్. ఇంతమంది చేశారు, హీరో ఎలా నిలబడతాడు అంత సీనియర్ ఆర్టిస్ట్ అనుకుంటే, ఇంత అయిపోయి సినిమా బయట వస్తే హీరో చించేసాడు రా అని అనిపించుకొని బయట వస్తాం. దట్ ఫార్ హీ పుట్ ఎఫర్ట్స్. ఓకే, ఇంతమంది సీనియర్ ఆర్టిస్టుల్లో చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మూవీనే, మళ్ళీ మీరే ప్రొడ్యూసర్ కదా, ఎట్లా మేనేజ్ చేసుకున్నారు మొత్తం? అంటే అదే కథకి తగ్గట్టుగా అందరినీ చూస్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కథ స్పెసిఫిక్గా బౌండరీస్ దాటి ఏమి చూస్ చేసుకోలేదు. ఓకే, పర్టికులర్గా కొంతమందిని అయితే కావాలని, అంటే వాళ్ళతోనే చేయాలి. ఎస్పెషల్లీ సాయి కుమార్ గారు, అంటే ఆయన కోసం నేను ఆల్మోస్ట్ 3 months వెయిట్ చేశాను. అంటే ఆయనకి కథ చెప్పడానికి. సో కథ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి నేను ఖచ్చితంగా చేస్తాను, కాకపోతే ఇంకో 3 months వెయిట్ చేయాలి. మళ్ళీ వెయిట్ చేస్తాం ఆయన కోసం. సో ఆల్మోస్ట్ ఆయన కోసం 6 months వెయిట్ చేసాం. అండ్ ఆ సీన్ ఏదైతే చేశారో ఆయన తప్పితే ఇంకెవరిని ఊహించుకోలేము. ఎవ్రీ సెకండ్ వర్త్. చెప్పే డైలాగులు కానీ ఆయన చెప్పే ప్రతి డైలాగు ఒక మైల్ స్టోనే. సో సుధాకర్ గారు అయితే ఆయన డెడికేషన్, ఆయన సీన్ బైహార్టింగ్, సీన్ రిహార్సల్స్ 24/7 ఆ రోజు వచ్చారంటే క్యారెక్టర్లోనే ఉన్నారు, క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు.
అంతా వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కొత్త హీరోని లాంచ్ చేస్తాను. నాకున్న ప్యాడింగ్ అంతా ప్రూవెన్ ప్యాడింగ్. ఇప్పుడు హీరో సరిగ్గా చేయకపోతే డైరెక్టర్ సరిగ్గా చేయలేదని నన్ను అనరు, హీరోని బ్లేమ్ చేస్తారు. హీరోని బ్లేమ్ చేస్తే అది నా ఫెయిల్యూర్, అది నా హీరో సరిగ్గా చేయకపోతే అది నా తప్పు కదా, హీరో తప్పు ఎందుకు? సో నేను అంటే మ్యాక్సిమం ఎక్స్ప్లాయిటేషన్ చేశాను. అంటే కైండ్ ఆఫ్ షార్ట్ కోసం తన్ని ఫిజికల్గా సస్పెన్షన్ మీద అంటే తల కిందుల 7 takes చేశాను. తను నాకు ఇచ్చింది ఫస్ట్ టేక్ ఓకే, బట్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల 7 takes చేశాం. తల కిందలు సస్పెండ్ అయ్యి దరిదాపుగా ఒక 1 minute 45 seconds మ్యాక్సిమం అండి, అంతకన్నా సస్పెండ్ అవ్వకూడదు హ్యాంగింగ్ పొజిషన్. 1 minute అలా నిలబడి చేయాల్సి వచ్చింది, సింగిల్ షాట్ అది. అలాంటి డైలాగ్స్ అంటే తనని స్టేజ్ చేసే డైలాగ్ స్టేజ్ చేసిన టార్చర్ లెవెల్స్కి ఒక టైర్ మీద పెట్టి ఆ పొజిషన్లో ఒక 5 seconds సస్టైన్ చేయడమే ఒక పర్సన్ కష్టం. అలాంటిది ఒక 35-40 seconds సింగిల్ షాట్ డైలాగ్. ఆ ఫిజికల్ స్ట్రెయిన్ ఆ కథ కోసం నేను అతన్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. అండ్ హీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఆ ఒక్క కష్టము, ఆ ఒక్క అంటే ఆ పర్టికులర్ పాయింట్లో ఏంటంటేనండి, హీరో మీద ఒక ప్రెషర్ కన్నా మా మీద ప్రెషర్. హీరో ఇంత కష్టపడుతున్నాడు, ఒక్క మైనర్ ఎర్రర్ జరగకూడదు అని ఆ బ్యాకింగ్లో ఉన్న టెక్నికల్ టీమ్, ఫ్రమ్ ద కెమెరామ్యాన్ కావచ్చు, ఫైట్ మాస్టర్ కావచ్చు, ఆ లైటింగ్ టీమ్ కావచ్చు, దే పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. ఆ టైం కూడా మాకు చాలా తక్కువ కన్స్ట్రైన్లో చేసుకోవాలి. మీరు మళ్ళీ డైరెక్టరే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ కూడా. ఎస్, మూవీకి సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉందండి. సినిమాటోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్ మూమెంట్ అండి ఈ సినిమాలో. అంటే ఈరోజు మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అంటే డైరెక్ట్ లిక్విడ్ మేము పెట్టిన దానికి సినిమా స్క్రీన్లో కనపడేదానికి 2 times బిగ్గరగా ఉందంటే 100% క్రెడిట్స్ గోస్ టు సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్. ఈ సినిమాకి వీళ్ళతో పాటు ఓఎస్ఎం విజన్, దీపిక ఎంటర్టైన్మెంట్స్, మా హోమ్ ప్రొడక్షన్ ఓఎస్ఎం విజన్ అసోసియేట్ అయ్యి మ్యాక్సిమం మేము ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ పంప్ చేయగలం. అపార్ట్ ఫ్రమ్ మనీ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎఫర్ట్, టైము, మనకున్న సర్కిల్స్, ఫ్రెండ్షిప్ని, ఎవ్రీథింగ్ వీ పుట్ ఇన్ టు ద మూవీ. ఓకే, హీరోయిన్ గారు ఏ జోన్ వచ్చినా చేసుకొని వెళ్ళిపోతారా? పలానా ఈ క్యారెక్టర్ అయితే చెయ్యాలని ఏమైనా అనుకుంటారా? అసలేదు. ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ఒక మోల్డ్ లాగా, నన్ను ఐఎమ్ క్లే బేసికలీ, లైక్ మోల్టన్ క్లే. నన్ను ఎవరు ఎంత బాగా మోల్డ్ చేయగలిగితే నేను ఆ మోల్డ్లో వెళ్ళి కూర్చుంటాను. సో ఫర్ మీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్. కానీ ఎవరి చేతిలో నా క్లేని ఇస్తున్నాను అనేది నేను ఐ విల్ బి వెరీ వెరీ ష్యూర్, లైక్ హౌ ఐ వాజ్ విత్ సార్. సో చాలా చాలా ఇంట్యూషన్, నా నమ్మకం, అదంతా నేను కొంచెం చూస్తాను. సో ఐ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ బి లైక్ ఓకే, లెట్స్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఐ షుడ్ బి ఏబుల్ టు డూ కదా. That's why I'm in the industry. I'm an artist. I should be able to fit into anything and do it convincingly. That's why they have hired me. వాళ్ళు దానికే నన్ను హైర్ చేసుకున్నారు. సో కానీ అది వీళ్ళు హ్యాండిల్ చేయగలరా అనేది ఇట్స్ లైక్ అ బిగ్ క్వశ్చన్. లైక్ చాలా సినిమాలో ఏమవుతుందంటే, రొమాన్స్ సీన్లో లెట్స్ సే లవ్ మేకింగ్ సీన్, బెడ్రూమ్ సీన్ వాళ్ళు చెప్తారు, బట్ నాకు కన్విన్స్ అయ్యేలాగా వాళ్ళు నన్ను కన్విన్స్ చేయగలిగితే అలాంటి కొన్ని ఫుటేజెస్, సినిమా రెఫరెన్సెస్ ఇలాంటి చూపించి ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దిస్, ఇట్స్ గోయింగ్ టు బీ క్లీన్. బికాజ్ టుడే మన రొమాంటిక్ సీన్, ఒక బ్యూటిఫుల్ లవ్ మేకింగ్ సీన్ అంటే ఐ విల్ ఓన్లీ సే, క్యాన్ యూ షూట్ లైక్ మణి సార్? మణిరత్నం సార్ షూట్ చేసేలాగా ఇఫ్ యూ కెన్ షూట్ అ రొమాంటిక్ సీన్, ఇట్ ఈస్ సో పొయటిక్ అండి. అలాంటి ఒక నమ్మకం రావాలి, క్యాన్ యూ షూట్ లైక్ హిమ్ అన్నట్టు. అట్లా చేస్తే ఎన్ని షూట్లైనా చేస్తూ యూ ఉంటారు. క్యాన్ కదా, బికాస్ యూ నో హీఈస్ నాట్ గోయింగ్ టు షో యూ వల్గర్లీ. యూ ఆర్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి పొయటిక్. అండ్ ఇన్ని ఇయర్స్ అందరూ ఎవరు మర్చిపోరు, అలాంటి సీన్స్ గుర్తుండిపోతాయి ఐకానిక్ గా. సో దట్ ఉంటే ఐ విల్ డూ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. నేను ఉంటానా? యాక్చువల్లీ నేను చాలా పువర్, నేను ఉండను, కొంచెం లేజీ అయిపోతా. నేను ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం. ఇక్కడ లైవ్ లో మీరు వచ్చి కలిస్తే నేను మాట్లాడతా, కానీ నాకు మెసేజ్ పెడితే నేను రిప్లై చేయను. నేను ఆ కొంచెం పాత కేటగిరీ. అదే చాలా మంది మెసేజ్ చేసిన రిప్లై ఎవరని కూడా వస్తుంది మాకు కూడా. మీకు ఏమైనా నాగార్జున గారి సాంగ్స్ అంటే ఏమైనా ఇష్టమా? ఇష్టం అండి. ఎందుకు? ఏం లేదు, మీద ఒక పోస్ట్ చూసాను. 1 minute. ఏ గ్రీకు వీరుడునా? పోస్ట్ అనేది ఓకే, కానీ కింద కొటేషన్ కూడా పెట్టారు.
నా రాకుమారుడు అది నాకు చాలా ఇష్టం. అంటే ఎవరితో వెళ్ళారా? బాయ్ ఫ్రెండ్? లేదు లేదు, ఫ్రెండ్స్ తో వెళ్ళాను న్యూ ఇయర్ కి. న్యూ ఇయర్ వి జస్ట్ వెంట్ దేర్. మీరు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే? యాక్చువల్లీ రజనీకాంత్ సర్ది లాల్ సలాం అనే ఒక సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఓకే. సో దట్ ఈస్ రిలీజింగ్ ఆన్ Feb 9th. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందులో, బ్యూటిఫుల్ రోల్ అది. అందులో చేశాను, అది రిలీజ్ కొంది 9th. రిలీజ్ వెరీ ఎక్సైటెడ్. సూర్య గారు, మీరు రామ్ చరణ్ మూవీలో కూడా చేసామంటున్నారు రీసెంట్గా, గేమ్ చేంజర్. ఆయనతో స్క్రీన్ షేరింగ్ ఎట్లా అనిపించింది మీకు? చాలా ఫెంటాస్టిక్ అండి. ఆయన వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ కోఆపరేటివ్. అంటే ఆయనతో యాక్షన్ సీన్స్ చేశాను నేను. యాక్షన్ సీన్స్ అంటే ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలి. సో చాలా కోఆపరేటివ్ ఆయన, అంటే మంచి అంటే సపోర్టివ్ ఆయన. ఈ మూవీ స్టార్ట్ చేయకముందే ఆ మూవీ షూటింగ్ చేశారు. అయిపోయింది. ఎన్ని రోజుల దాకా చేశారంటే? ఒక 15 days షూట్ చేశాను. 15 days రామ్ చరణ్ గారు మీ షూట్లో ఉన్నారు. ఎట్లా అనిపించింది ఒక గ్లోబల్ స్టార్ RRR మూవీ తర్వాత, RRR తర్వాత ఒక ఆయన వస్తుంటేనే ఒక ఆరా వస్తున్నట్టుండుద్ది? అంటే ఎట్లా అనిపించింది మీకు? ఒక ఫీలింగ్, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఒక గ్లోబల్ స్టార్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో నేను యాక్ట్ చేస్తున్నాను చిన్న రోల్ అనుకోని. చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి యాక్చువల్గా. అంటే నా ఫస్ట్ మూవీయే శంకర్ గారు మూవీలో చేయడం అండ్ రామ్ చరణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది. అంటే ఆ సినిమా తర్వాత జాబ్ మానేసి ఇలా మూవీ సైడ్ వచ్చేద్దాం అనుకున్నారా? లేదండి, ముందే జాబ్ మానేశాను. ముందే జాబ్ మానేసి క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తున్నాను. అంటే విలన్ అనేది నా డ్రీమ్ రోల్. సో అప్పుడు అలా తిరుగుతుంటే అన్ని ఆఫీసులకి తిరుగుతున్నాను. సో ఆ మూవీ నుంచి కాల్ వచ్చింది. ఆ మూవీ నుంచి కాల్ వచ్చింది. అంటే ఇక్కడ మీ రోల్ ఎట్లా ఉండబోతుంది అంటే? నవీన్ చంద్ర గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. నవీన్ చంద్ర రామ్ చరణ్ గారిని టీస్ చేసే క్యారెక్టర్. ఓకే. ఈ సినిమా స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు తను హీరోగా సినిమా కమిట్ చేశాడు. ఓకే. రామ్ చరణ్ గారి మూవీ అనేసరికి మేము డిస్కస్ చేసి, అది చిన్న క్యారెక్టర్ అయినా శంకర్ గారు రామ్ చరణ్ గారి ఫిలిం అంటే వీ హ్యావ్ టు యాక్ట్ అని ఒక కమిట్మెంట్తో వెళ్ళి చేశాడు. తను హీరోగా కమిట్ అయ్యాడు. అప్పటికి మన సినిమా స్క్రిప్టింగ్ లో ఉంది. సో అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, అది వాళ్ళ కమిట్మెంట్ కి తను ఇచ్చే. అంటే ఈ రోజు తెలియదు ఏముంది సార్, అంటే ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా చేసినా కూడా అందులో ఒక చిన్న ఐడెంటిటీ వేరు. అంటే కొత్త హీరోని యాక్సెప్టెన్స్ చేసేటప్పుడు జనాలు ఎందుకో ఎక్కడో, అంటే ఐ డోంట్ నో వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటున్నది అంటే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది తెలియట్లేదు. బట్ అలానేం లేదు. అంటే బయట వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ గారు, నవీన్ పులిశెట్టి గారు, విశ్వక్సేన్ గారు, అంటే చాలా మంది అవుట్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. మీరు మూవీ చేస్తున్నప్పుడు బడ్జెట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది ఏమైనా అనిపించిందా? ప్రతిరోజు అనిపించింది. అంటే అది నేను చెప్పాలి. అంటే తను బడ్జెట్ ఎక్కువైంది తను ఫీల్ అవ్వడు, నేను ఫీల్ అవుతా. ఓకే. ప్రతిరోజు కాదు, మేము షెడ్యూల్ కింద అనుకుంటాం అనమాట. సో ప్రతి సందర్భంలో తనకు ఆప్షన్స్ పెడతాం. ఇది బడ్జెట్, ఈ ఆప్షన్ ఎవ్రీ టైమ్ హీ చూస్ ద బెస్ట్ ఆప్షన్. అది విత్ అవర్ నాలెడ్జ్, విత్ హిస్ జడ్జ్మెంట్. ఒక కొత్త హీరోకి పెద్ద బడ్జెట్, బట్ సినిమాకి తగ్గ బడ్జెట్. అది ఐ మీన్ ఆ కథ అయినా రామ్ పోత్నాయన్ గారి మీద రాసుకున్నారు. అంటే మీ కథ స్పాన్ మీకు అర్థమై ఉండొచ్చు. ఒక 35-40 CR కూడా ఈ కథ మీద పెట్టచ్చు. అంటే వెనకాల చూసుకుంటే రామ్ అనే దాంట్లో మీరు పరిగెత్తుకుని వచ్చేది NTR గారు, రామ్ చరణ్ గారు స్టార్టింగ్ గ్లిమ్స్ ఒకటి వదిలేరు. సేమ్ అట్లా అనిపిస్తుంది. ఆ మూవీ చేసిన తర్వాత ఏమైనా పెట్టారా డైరెక్టర్ గారు ఏమైనా? పరిగెత్తడం అనేది కామన్ పోస్చర్. అంటే చూడడానికి యాస్టీస్ అట్లా ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్ గా ట్రై కలర్ ఉంది ప్యాట్రియాటిజం కోసం, ఒక అశోక చక్ర ఉంది. అంటే ఒక మనిషి తగలబడుతున్నా కూడా ఒక సంకల్పంతో ముందుకు పరిగెడుతున్నట్టు. సో అదొక ఐడియల్ సిచ్యువేషన్. కథ పరంగా అక్కడ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ అది. మీరంటే సీజన్ కి ఏదైనా ఫేవరెట్ ఫుడ్ చేయించుకుంటారా ఇంట్లో? ఎందుకు? ఎక్కువ రీల్స్ అయ్యే వస్తూ ఉంటాయి కదా మీ ఇన్స్టాలో కానీ దేంట్లో అయినా. అంటే నాకున్న ఆప్షన్స్ కి నేను వెజిటేరియన్, నాకు చాలా అసలే ఆప్షన్స్ తక్కువ. బట్ ఐ లైక్ చాలా సింపుల్ ఫుడ్ ఇష్టపడతాను. రైనీ సీజన్ లో ఏ ఫుడ్ బాగా ఇష్టం? బజ్జీలు, మిర్చి బజ్జీలు. నిన్న చూసారా? మిర్చి బజ్జీ తిన్నాను. నాకు రా మ్యాంగోస్, సింపుల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. రోడ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు పిచ్చి. మీది బాగా అందరూ గుర్తొచ్చేది సీతం వాటిలో సినిమా డైలాగ్,
ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాను అంటారు, Yeah. కానీ పువ్వు తేలేదు, మనం ఎందుకులే మీరు ఉన్నారు కదా సరిపోద్ది అది. అమ్మా, వేశారు biscuit. అంటే మహేష్ బాబు గారిది స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా. Yeah, he is actually like an international star అండి. Like I always say, he looks like a Greek god. చాలా హ్యాండ్సమ్ గా he has to do Hollywood films. ఓకే. అది ఎప్పుడని తెలియదు కానీ బట్ అండ్ హీస్ ఫిట్ టు బీ ఆన్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో వెరీ ఎక్స్ట్రీమ్లీ కైండ్ పర్సన్. అప్పుడు తెలుగు కూడా రాదు నాకు, అంటే మొత్తం డైలాగ్స్ ని బైహార్ట్ చేసుకొని వచ్చి ఒప్పించేవాడు. సో బట్ హీ వాస్ స్టిల్ వెరీ కైండ్ అండ్ గుడ్. ఈ మూవీలో ఏదైనా డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ట్రైలర్ టీజర్ లో లేనిది. హీరోకి ఒక మేనరిజం ఉంటుంది, మనతో కాదరా భయ్ అని. అంటే ఓకే. ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. ఈ మధ్యలో ఉండడం అనేది మనతో కాదరా భయ్ అనేది. సో ఆల్మోస్ట్ అంటే మూవీ రిలీజ్ అయ్యాక అది ఫేమస్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఓకే. మీరు ఏదైనా సాంగ్ పాడొచ్చు కదా. మంతోని 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 కాదురా భయ్, ఈ గాలిలో ధూళిలా తేలినట్టు. నాకు ఉంటే నేను చూసి పాడతాను టక్కని. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, అందరూ ఓటీటీ చాలా చిన్న బడ్జెట్ ఓటీటీ చూసుకుంటారు, మీరు ఎందుకు థియేటరే చూస్తున్నారు? ఆడియన్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? హౌస్ఫుల్స్ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఒక Okay. 25 to 30% మేము పుల్ చేయగలిగితే, ఒక పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయిందంటే ఖచ్చితంగా ఓవర్ ద వీకెండ్, అంటే ఫ్రైడే తర్వాత సాటర్డే సండేకి ఖచ్చితంగా ఆక్యుపెన్సీ పెరుగుతుందని ఒక చిన్న ఫెయిత్. ఓకే. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ ఫర్ ఫిల్మ్ థియేటర్. ద సౌండ్ డిజైనింగ్, ఆర్ఆర్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, ఆ ఫోటోగ్రఫీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, దట్ ఎమోషన్స్, మాస్ ఆడియన్స్ తో కూర్చొని చూస్తే ఒక కలిగే అనుభూతి ఓటీటీలో, మొబైల్లోను, టీవీలో చూస్తే నాట్ క్రై. మనం ఏడవలేము, మనం థియేటర్లో ఇట్ అనలేము. దట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ థియేటర్. చివరి 40 minutes ఏదైతే ఉందో సినిమా, అంటే అది నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. అంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే సినిమా ఎండింగ్ చూసి వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? కష్టపడ్డామండి, అందరు చెప్పినట్టే కష్టపడుతున్నాం. ఫిలిం 26th రిలీజ్కి ఉంది. వి పుట్ అవర్ ఆల్ ఎఫర్ట్స్. మా బెస్ట్కి మేము చేయగలిగాం, మా బెస్ట్కి మేము తీసుకొస్తున్నాం. సో మీడియా త్రూ అండ్ డిజిటల్ ప్రమోషన్స్ త్రూ వీ డిడ్ అవర్ బెస్ట్. మా జాబ్ మేము చేస్తాం. సర్వం శ్రీకృష్ణార్పణం. ఇప్పుడు ఈ కృష్ణుళ్ళు ఎవర్రా అంటే పబ్లిక్. సో దే హ్యాస్ టు గివ్ ది రిజల్ట్. మన దగ్గర ఇంకా లేదండి. వీ డిడ్ అవర్ జాబ్, వీఆర్ డన్, అంతే. సినిమా యాక్చువల్గా యూత్కి నచ్చుతుంది, ఫ్యామిలీస్కి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇందులో లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫాదర్ సన్ సెంటిమెంట్ ఉంది, ప్యాట్రియాటిజం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. అండ్ దట్టు రిపబ్లిక్ డే నాడు ప్యాట్రియాటిక్ మూవీగా వస్తున్నాము. సో 3 రోజులు సెలవు వచ్చింది. ఖచ్చితంగా మా సినిమాని థియేటర్లోనే చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి. సో అందరికీ నచ్చుతుంది సినిమా. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. చాలా చాలా ఇష్టపడి, చాలా ప్యాషన్తో, అన్ని చాలా రిస్క్ తీసుకొని మీ ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నాడు సూర్య గారు. సో ప్లీజ్, మీరు ఎప్పుడు నన్ను ఎలా ఆదరించారో వేరే చాలా మంది కొత్త ఆర్టిస్ట్ని, ప్యాషన్తో ఉన్న వాళ్ళని ఎలా ఈ ఇండస్ట్రీ నిలబెట్టి అంత ఆదరించి, అంత లవ్ ఇచ్చి మీరు సపోర్ట్ ఇచ్చారో, అలాగే మా కొత్త హీరో, తెలుగు హీరోని మీరు ఆదరిస్తారు. ర్యాపిడ్ యాక్షన్ మిషన్ని 26 Jan మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారు అని నాకు నమ్మకం ఉంది. ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్. నచ్చితే అందరికి చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. సో హ్యావ్ అ గ్రేట్, అందరికీ నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. హ్యావ్ అ గుడ్ రిపబ్లిక్ డే అండ్ ప్లీజ్ వాచ్. చూడాలి. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.